చక్కని చందమామ కథలు పిల్లలు. ఈరోజు చందమామ కథ రాక్షస భీతి రాజనీతి. ఇది బేతాళ కథల్లోని ఒక కథ. ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడంట. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్న అడవుల్లోకి ఒక రాక్షసుడు వచ్చినట్టు వార్తలు పుడతాయి. చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలోని తమ ఇల్లు వదిలిపెట్టేసి నగరానికి వస్తారు. ఇంకా రాజు దగ్గరకు వచ్చి చెప్తారు ఏమనంటే ఇలా రాక్షసుడు వచ్చాడు అని. అయితే రాజు చాలా ఆశ్చర్యపోతాడు. కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్ళకి ఇంకా ప్రపంచంలో రాక్షసులు ఉన్నారా? రాజసలు నమ్మలేకపోతాడు. అయినా వాళ్ళు చెప్పడానికి వచ్చారు కదా, కాబట్టి ఆ అటవికులను ప్రశ్నిస్తాడు. దాని ద్వారా తెలిసింది ఏంటంటే ఆ రాక్షసుడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదని, ఎవరిని ఏమీ చేయలేదని, భయపడి పారిపోయి వచ్చారని తెలుసుకుంటాడు. ఇంకా రాజు అడుగుతాడు వాళ్ళని, వాడు రాక్షసుడని మీకు ఎలా తెలిసింది? చెట్టంత ఎత్తున్నాడా అని అంటాడు. అటవికులు ఏమంటారంటే, మహారాజా, వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనేం, బాగా అడవి దున్న ప్రమాణంలో ఉన్నాడు అంటాడు. రాక్షసుడని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని రాజు మళ్ళీ వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మహారాజా, మేం కల్లారా చూసాం. వాడొక చెట్టు కింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటుంటే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదకి దూకింది. వాడు దాన్ని వెనక కాళ్ళతో పట్టుకొని చెట్టుకేసి కొట్టి చంపాడు. రాక్షసుడు కాకపోతే అలా చేయగలడా మహారాజా? వాడి దగ్గర బాణాలు కానీ బరిసెలు కానీ ఏమీ లేవు. అయినా వాడు లేళ్లను, దుప్పులను, జంతువులని పట్టి చంపి కాల్చుకు తినడం మా వాళ్ళు చాలామంది చూశారు అంటారు. రాజు కొంచెంసేపు ఆలోచిస్తాడు. అప్పుడు వాళ్ళతో అంటాడు, ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను. మీరు అనవసరంగా భయపడుతున్నారేమో. వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి. నేను వాడి భయము మీకు లేకుండా చేస్తాను. ఒకవేళ మీకు అడవుల్లో ఉండడానికి భయమైతే కొంతకాలము నగరం శివార్లలో ఉండండి. మీకు కావలసిన సదుపాయాలు నేను చేస్తాను అంటాడు. ఆ మాటలు విని ఆటవికులు ఏమీ అర్థం కాక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే మంత్రి అంటాడు రాజుతోటి, అదేంటి మహారాజా, మీరు ఆ రాక్షసుని చంపించే ఆలోచనలో లేరా అంటాడు. లేను. ఏం అంటాడు రాజు. పులులని ఉత్త చేతులతో చంపగలవాడు మామూలు మనుషులకు హాని చేయడా? వాడిని అలా వదిలేద్దామా అంటాడు మంత్రి. అప్పుడు రాజు అంటాడు, క్రూర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే కానీ వేటాడం కదా. ఆ రాక్షసుని ఉత్త పుణ్యానికి ఎందుకు వేటాడడం అంటాడు. మహారాజా, మీ ఆలోచన నాకు అంతు పట్టడం లేదు. వాడు రాక్షసుడు. ఆ జాతే మానవులకు శత్రుజాతి. వాణ్ణి చంపడం మన కర్తవ్యం అని అంటాడు. రాజు కొంచెంసేపు ఆలోచించంటాడు, అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుని చంపే ప్రయత్నం చేయండి అంటాడు. మంత్రి వెంటనే ఉపసేనా నాయకుడు ఒకతన్ని పిలుస్తాడు. పిలిచంటాడు, నువ్వు కొంతమంది భటులను, సైన్యంని తీసుకెళ్ళి అరణ్యమంతా గాలించు. రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణి చంపి వాడి శవాన్ని పట్టుకురా అంటాడు. ఆ ఉపసేనా నాయకుడికి భయం అంటేనే తెలియదు. చాలా ధైర్యవంతుడు. యుద్ధరంగంలో కూడా వీరోచితంగా పోరాడతాడు అతను. ఏం చేస్తాడంటే అతను 20 మంది సాయుధ భటులతోటి అరణ్యంలోకి వెళ్తాడు. కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడున్న ప్రదేశం తెలుస్తుంది. ఒక పెద్ద పులి అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అటు వెళ్ళేటప్పటికి ఆ పెద్ద పులిని చేతులతో చంపుతుంటాడు రాక్షసుడు. ఇంకా ఆ పులి నెత్తురు కక్కొని చచ్చిపోతుంది. ఇంకా ఈడితో ఉపసేన నాయకుడితో వచ్చిన భటులందరూ కూడా భయపడి కేకలు పెట్టుతూ పారిపోతారు రాక్షసుని చూసి. ఆ ఉపసేన నాయకుడు మాత్రం కత్తి దూసి రాక్షసుడితోటి పోరాడడానికి సిద్ధంగా నిలబడతాడు. రాక్షసుడు బాగా పొడుగైన మనిషి, కానీ వారి శరీర దారుఢ్యం మాత్రం చాలా వర్ణనాతీతం అన్నమాట. వాడు ఏం చేస్తాడంటే వీరుడి దగ్గరకు వచ్చి, ఏమి ఇలా వచ్చావు అంటాడు. ఆ వీరుడికి అంటే ఉపసేనా నాయకుడికి ఆశ్చర్యం అవుతుంది. నిన్ను చంపడానికి వచ్చాను, ఇది రాజు ఆజ్ఞ అంటాడు. కాదు, చావడానికి వచ్చావంటే రాక్షసుడు వీరుడి కత్తి చేతి మీద ఒకటి కొట్టి
కింద పడిన కత్తిని కాలుతో తొక్కి విరిచి వెళ్ళు అంటాడు. ఇంకా ఆ వీరుడు తిరిగి వచ్చి మంత్రితోటి జరిగిందంతా చెప్తాడు. మంత్రి రాజుకి ఇదంతా వివరించి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. అప్పుడు రాజు అంటాడు, ఏమీ చేయనవసరం లేదు, మీరు మీ పని చూసుకోండి అంటాడు. అంటే ఇంకా ఈ రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ బేతాళుడు ఈ కథ చెప్పి విక్రమార్క రాజుకి ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటంటే, రాక్షసుడి గురించి రాజు మొదటి నుంచి ఉదాసీనంగా ఉండడానికి కారణం ఏంటి? వాణ్ణి తన సైన్యం అంతటిని ఉపయోగించి ఎందుకు చంపలేదు అని. దానికి విక్రమార్కుడు సమాధానం ఇస్తాడు. ఏమనంటే, రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్ళే. ఒక జాతి వాళ్ళని, ఒక కులం వాళ్ళను కానీ ఏ తప్పు చేయకుండా దండించడం రాజనీతి కాదు. నేరాలు చేసిన వ్యక్తులనే దండించడం రాజనీతి. ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తే కదా, తనను చంపడానికి వచ్చిన వీరుణ్ణి ప్రాణాలతో వదిలాడు. అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు అని సమాధానం చెప్తాడు విక్రమార్కుడు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి.